కోతి చేష్టలు. ఒక ఊరిలో ఒక దేవాలయం ఉంది. అందులో పాడైన భాగాన్ని బాగు చేయాలని గ్రామస్తులనుకున్నారు. వడ్రంగులు వచ్చి పనిచేస్తున్నారు. ఒకనాడు వడ్రంగులు ఒక పెద్ద దూలాన్ని కోస్తున్నారు. కోత పని తేలిక కావటం కోసం కోసిన భాగంలో చెక్క మధ్యన ఒక కర్రను పెట్టారు. మధ్యాహ్నం భోజన సమయంలో పనిని ఆపి వెళ్లారు. ఇంతలో కొన్ని కోతులు అక్కడికి వచ్చాయి. ఒక కోతి ఆ దూలం మీదకు ఎక్కింది. రంపాన్ని కదిలించబోయింది. అది కదల్లేదు. అటుపక్క చూస్తే కోయబడిన చెక్కల మధ్యలో కర్ర కనిపించింది దానికి. అక్కడికి పోయి దానిని కదిలించింది. అది కొద్దిగా కదిలేసరికి ఉత్సాహంగా బలమంతా ఉపయోగించి ఆ కర్రను బయటకు లాగేసింది. దాంతో కర్ర ఊడినందువల్ల దూరంగా ఉన్న రెండు చెక్కలు దగ్గరికి వచ్చేశాయి. వాటి మధ్యలో కోతి కాలు ఇరుక్కుని నలిగిపోయింది. ఆ చెక్కలను దూరంగా విడదీయటం కోతి వల్ల అయ్యే పని కాదు. కాలును గుంజుకుంటూ నెప్పితో గింజుకుంటూ కోతి పాపం చనిపోయింది. పనివారు తిరిగి వచ్చేసరికి దూలం మధ్యలో కాలు ఇరుక్కుని చనిపోయిన కోతి శవం కనిపించింది. అందుకేనర్రా మనకు సంబంధం లేని పనుల్లో కోతిలాగా తలదూర్చవద్దని మన పెద్దలు చెప్పారు.